ఈయనకంటూ ఒక టాస్క్ ఫోర్స్ లాంటి స్టాఫ్ని ఇచ్చారు. వీటన్నిటితో ఆయన న్యాయబద్ధంగా చెరువు అనే దాన్ని మనం రికవరీ చేయడం. ఈ రోజున బతుకమ్మ గుంట అనే ఒక చెరువుని బీఆర్ఎస్ లీడర్ నుంచి తీసుకున్నాం. గ్రేట్. చాలా పార్కుల్ని, చాలా చెరువుల్ని సుందరీకరణ చేసి బోర్డు పెట్టి ఫోటోలు దిగారు అధికారులు. రైట్, సూపర్. కానీ ఈరోజు హైదరాబాద్ అనే దాని క్రేజు రియల్ ఎస్టేట్లోనే ఆధారపడింది. ఈరోజు మీ అందరి యొక్క ఆలోచన దీన్ని 3 నగరాల రాజధానిని 4వ నగరంగా ముచ్చర్లకి విస్తరించాలి, అందుకు వీళ్ళకంటూ భయం ఉండాలి అని. నాగార్జున వరకు ఓకే. ఎందుకంటే నాగార్జున ఒక ఫంక్షన్కి రేవంత్ రెడ్డికి కూడా గట్టిగానే వడ్డించాడని పేరుంది. ఒక విస్తరికి, ఒక ప్లేట్కి ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా వసూలు చేశాడు. అలా వసూలు చేసిన వాళ్ళ పరిస్థితి ఎవడు కాదండు. కానీ ఒక సామాన్యుడు అనేవాడు ఉన్నాడా, వాడి రెక్కల ముక్కల కష్టం అది ఇతరులు దాన్ని బేర్ చేయలేరు, కంపేర్ చేయలేరు. వాడిని శిక్షించడం అనేది జరగని పని. ఎందుకంటే హైదరాబాద్ యొక్క ఆస్తి రియల్ ఎస్టేట్, దాన్ని ఆధారం చేసుకొని హైదరాబాద్ని వాడు ఎప్పుడైతే స్థలం కొని ఇల్లు కడతాడో దాన్ని వాడు పెంచి పోషిస్తున్నట్టు గవర్నమెంట్తో సహా. రెండో అత్యధిక ఆదాయం వచ్చేది రిజిస్ట్రేషన్ నుంచి. అలాంటి ఒక రియల్ ఎస్టేట్ రంగం నడ్డి విరచడంలో భాగంగా ఈ 1 ఇయర్ తర్వాత నుంచి అయినా హైడ్రా అనేది దాని నుంచి రికవరీ అయ్యి సామాన్యుడికి ఒక ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత ఈరోజు ముసి సుందరీకరణ చేస్తామంటున్నారు.